పర్యాటకులు ఎవరు హైదరాబాద్ వచ్చినా చారిత్రక హుస్సేన్ సాగర్ ను చూడకుండా అస్సలు వెళ్లరు. కానీ ఇప్పుడు అక్కడ క్షణం నిలబడదామన్నా జనాలకు చుక్కలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నారు, కానీ సాగర్ తలరాత్ర మాత్రం మారడం లేదు. గత 15 ఏళ్లలో హుస్సేన్ సాగర్ ప్రక్షాళన పేరుతో అక్షరాల 1000 కోట్ల రూపాయలు నీళ్లలో పోసిన చందంగా ఖర్చు చేశారు. ప్రస్తుతం నెలకు 4 కోట్లు తగలేస్తున్న ఫలితం శూన్యం. అసలు ఈ నిధులన్నీ ఏమవుతున్నాయి? అక్కడ ఏం పనులు జరుగుతున్నాయి? హుస్సేన్ సాగర్ హైదరాబాద్ నడిబొడ్డున ఉన్నటువంటి ఈ హుస్సేన్ సాగర్ ఒకప్పుడు తాగునీరు సాగునీరుకి ఉపయోగపడింది. కానీ ఇప్పుడు కంపుకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ హుస్సేన్ సాగర్ పరిస్థితి ఏమాత్రం మారడం లేదు. హుస్సేన్ సాగర్ పైన దృష్టి పెట్టామని కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నామని హెచ్ఎండిఏ చెప్తుంది. కానీ వాస్తవ పరిస్థితులు చూస్తే పూర్తిగా విరుద్ధంగా కనిపిస్తుంది. ఒకసారి హుస్సేన్ సాగర్ ఎందుకు ఇంత అధ్వానంగా తయారైంది, హుస్సేన్ సాగర్ మీద నిర్లక్ష్యం ఎందుకు వహిస్తున్నారు అధికారులు కానీ ప్రభుత్వాలు కానీ, గ్రౌండ్ లెవెల్లో చూద్దాం. హైదరాబాద్ కు వచ్చే పర్యాటకులను అయస్కాంతంలా ఆకర్షించే చారిత్రక హుస్సేన్ సాగర్ ఇప్పుడు కాలుష్య కూపంగా మారిపోయింది. హుస్సేన్ సాగర్ ప్రక్షాళన పేరిట ఏటా నిధులు ఖర్చు తప్ప కంపు మాత్రం పోవట్లేదు. ఇక్కడికి వస్తే కంపు వాసనతో ప్రజలు క్షణం కూడా నిలబడలేని అధ్వానమైన పరిస్థితులు ఉన్నాయి. హుస్సేన్ సాగర్ లోకి ప్రధానంగా 4 నాలాల నుంచి మురుగునీరు వచ్చి చేరుతోంది. బల్కపూర్ నాలా, బంజారా నాలా, పికెట్ నాలాల నుంచి సీవరేజ్ వాటర్ వస్తుండగా కూకట్పల్లి నాలా నుంచి పారిశ్రామిక వ్యర్థాలు సాగర్ లోకి వస్తూ నీటిని విషతుల్యం చేస్తున్నాయి. రోజు సుమారు 550 MLDల సీవరేజ్ వ్యర్థాలు హుస్సేన్ సాగర్ లో కలుస్తున్నాయి. దీనికి తోడు ఏటా వేలాది వినాయక విగ్రహాల నిమజ్జనం వల్ల ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ రసాయన రంగులు ఇందులో పేరుకుపోతున్నాయి. మరోవైపు ఆక్రమణల పర్వం సాగర్ స్వరూపాన్నే మార్చేసింది. ఒకప్పుడు 1203 ఎకరాలుగా ఉన్న వాటర్ స్ప్రెడ్ ఏరియాలో సుమారు 140 ఎకరాలు అన్యక్రాంతం కాగా ప్రస్తుతం 1066 ఎకరాలు మాత్రమే మిగిలిందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. హుస్సేన్ సాగర్ ప్రక్షాళన కోసం గత ప్రభుత్వం భారీ ప్రాజెక్టును చేపట్టింది. జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ నుంచి 310 కోట్ల రూపాయల రుణం, రాష్ట్ర ప్రభుత్వం మరో 60 కోట్లు కలిపి మొత్తం 370 కోట్లతో హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో పనులు చేపట్టారు. పూడికతీత, నీటిలో ఆక్సిజన్ పెంచడం వంటి చర్యలు తీసుకున్నప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితం రాలేదు. నీటిలో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడంతో విపరీతమైన దుర్వాసన వస్తోంది. ప్రస్తుతం బయో రెమిడిసేషన్ ప్రక్రియతో నీటిలో ఆక్సిజన్ లెవెల్స్ పెంచడానికి కృషి చేస్తున్నామంటున్నారు అధికారులు. స్మెల్ రాకుండా ఎక్కువనే 10 దాకా ఎక్కువనే కొడతాం, డైలీ కొడతాం. కెమికల్ కలిసి ఉంటుంది అన్న, 5,000 దాకా కొడుతుంది ఒక ట్యాంకర్. గంట 2 గంటల దాకా వస్తూనే రాదు. కొడుతూనే ఉంటాం. రాదు అనుకో, ఇది కొడితే రాదు ఎక్కువ శాతం. ఒకవేళ ఎండ కొడితే బాగా అనిపిస్తే వస్తూనే ఉంటుంది. ప్రస్తుతం హుస్సేన్ సాగర్ శుద్ధి కోసం 7 ఫ్లోటింగ్ ట్రాష్ కలెక్టర్లు, 4 ఒండ్రు తొలగించే యంత్రాలు అందుబాటులో ఉన్నాయని హెచ్ఎండిఏ అధికారులు చెబుతున్నారు. నిత్యం 2 షిఫ్టుల్లో 90 మంది కార్మికులు ఇక్కడ శ్రమిస్తున్నారు. రోజుకు 10 లారీలతో 24 ట్రిప్పుల చెత్తను సాగర్ నుంచి తరలిస్తున్నారు. అలాగే దుర్వాసన రాకుండా 3 వాహనాలతో రోజుకు 30 ట్రిప్పులు బయో రెమిడియేషన్ స్ప్రే చేస్తున్నారు. ఆక్సిజన్ లెవెల్స్ పెంచేందుకు 9 ఎయిర్ ఫౌంటైన్లు ఏర్పాటు చేశారు. దీనికోసం నెలకు సుమారు 4 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఇంత చేస్తున్నా సరే సాగర్ పరిస్థితిలో మాత్రం మార్పు లేదు. హుస్సేన్ సాగర్ లో పని చేస్తాం మేము. రెగ్యులర్ గా చెత్త తీస్తాం ఇక్కడ. అయినా కూడా ఎండాకాలం బాగా వాసన వస్తుంది. రెగ్యులర్ గా మా సార్ వాళ్ళు తీసేస్తూనే ఉండరు. ఎండాకాలం పాకురు వాసన, మిషన్లు కూడా ఎనీ టైం పని చేస్తాయి. ముక్కులు మూసుకొని పోతారు, స్మెల్ బాగా వస్తుంది అనేసి. అయినా కూడా వాటర్ కొట్టినా స్మెల్ బాగానే వస్తుంది. పని చేసినా కూడా రోజు క్లీన్ గా చెత్త చేసిన మందు కొడతారు. జనాలు చాలా తగ్గిరు. నెక్లెస్ రోడ్ సైడ్ చాలా మంది వచ్చేవాళ్ళు. ఈ స్మెల్ బాగా వస్తుంది కానీ ఇక్కడ కూర్చోలేకపోతారు. హైదరాబాద్ కు వచ్చే పర్యాటకులు హుస్సేన్ సాగర్ చుట్టూ ఉన్న అందాలను వీక్షించకుండా వెళ్లరు. నిత్యం వేలాది మందితో ఈ ప్రాంతం కిటకిటలాడుతుంది. కానీ ఇప్పుడు సాగర్ లోని దుర్వాసన, కాలుష్యం చూసి ఇక్కడికి వస్తే ఆరోగ్యం పాడవుతుందనే భయం పట్టుకుంది. నెలకు 4 కోట్లు ఖర్చు పెడుతున్న మారని సాగర్ దుస్థితిపై ప్రభుత్వం హెచ్ఎండిఏ ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అప్పుడే హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతుంది.